మనం మన ఛానల్లో ప్రస్తుతం ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో ఉన్నాము. అందులో భాగంగా ఇప్పటికే 10 జ్యోతిర్లింగాలకు సంబంధించిన వీడియోలను మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అక్కడికి వెళ్లి ఆ వీడియోలను చూడండి. ఈరోజు 11వ జ్యోతిర్లింగమైన రామేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశానికి దక్షిణాన 3 మహాసముద్రాల సంగమం అంచున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి వెలిసింది. ఆ క్షేత్రమే రామేశ్వరం. ఇది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. ఇది శ్రీరాముని భక్తికి, శివుని అనుగ్రహానికి నిదర్శనం. ఆ మహాశివుడి వెలుగు, పురాణాల వాస్తవం, అద్భుతమైన నిర్మాణ కళ ఈ మూడు కలిసిన చోటు రామేశ్వరం. దక్షిణ భారతదేశపు కాశీగా ఎందుకు పిలువబడుతుందో, ఈ ఆలయం యొక్క అపురూప రహస్యాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ క్షేత్రం యొక్క చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. అదేమిటంటే రావణాసురుడిని రాములవారు చంపిన తర్వాత అతనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం శివుడిని పూజించడం మాత్రమే ఒకటే మార్గం. శ్రీరాముడు లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుల వారిని కైలాసానికి పంపిస్తాడు. కానీ అతని రాక ఆలస్యం అవుతుంది. శుభముహూర్తం మించిపోతుంది. అప్పుడు సీతాదేవి స్థానికంగా అక్కడ లభించిన ఇసుకతో లింగాన్ని స్వయంగా తయారు చేసి రాముల వారికి ఇస్తుంది. రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు. అదే రామలింగం. తరువాత హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన లింగాన్ని, విశ్వలింగాన్ని కూడా రాముడు ప్రతిష్ఠించి భక్తుల కోసం ఒక శాసనం చేశాడు. భక్తులు ముందుగా విశ్వలింగాన్ని, ఆ తర్వాత మాత్రమే రామలింగాన్ని దర్శించుకోవాలి. ఈ రెండు లింగాలు ఇక్కడ పక్కపక్కనే కొలువైయుండి శివ వైష్ణవ సమన్వయాన్ని చాటుతున్నాయి. రామేశ్వరం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, నిర్మాణ పరంగా కూడా ఒక అద్భుతం. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడి నిర్మాణాలలో అత్యంత ముఖ్యమైనది ఆలయం యొక్క 3వ ప్రాకారం. ఈ ప్రాకారం ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ నడవ, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే, దర్శనానికి వెళ్ళే మార్గం. ఇది పొడవు సుమారు 4000 అడుగులకు పైగా ఉంటుంది. ఈ మార్గం ఇరువైపులా నిలబడిన 1212 స్తంభాలు, ఆ స్తంభాలపై రామాయణ ఘట్టాలు, వివిధ దేవతల శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ప్రతి అడుగు ఒక చరిత్ర పుటను ఆవిష్కరించినట్టుగా ఉంటుంది. ఈ ప్రాకారాన్ని చూస్తే శతాబ్దాల క్రితం మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆలయ ప్రధాన ద్వారంపై ఉన్న రాజగోపురం అద్భుతమైన రంగుల అలంకరణలతో భక్తులను ఆహ్వానిస్తుంది. రామేశ్వరం యాత్ర ఇక్కడి 22 తీర్థాలతో స్నానం చేయకుండా పూర్తి కాదు. తీర్థాలు శివుడు, రాముడు, ఇతర దేవతలు తమ బాణాలతో లేదా తమ శక్తితో సృష్టించారని భక్తులు నమ్ముతారు. ప్రతి భక్తుడు ముందుగా అగ్నితీర్థం, అంటే సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోని ఈ 22 బావులలో వరుసగా స్నానం చేయాలి. ప్రతి తీర్థంలోనూ నీటి రుచి, ఉష్ణోగ్రత వేరువేరుగా ఉండడం ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఉండే కోటి తీర్థం యొక్క నీరు కాశీగంగ జలంతో సమానమని భక్తులు నమ్ముతారు. ఈ 22 తీర్థాలలో మునిగి తేలడం వలన చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మన మనస్సు, శరీరం పవిత్రమవుతాయని ప్రగాఢ నమ్మకం. రామేశ్వరానికి దగ్గరలో ఉన్న ధనుష్కోటిని సందర్శించకుండా ఇక్కడికి వెళ్ళిన వారి యాత్ర పూర్తవ్వదు. ఇక్కడే బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర జలాలు కలుసుకుంటాయి. రామాయణంలో శ్రీరాముడు తన ధనస్సు కోటి, అంటే ధనుస్సు యొక్క చివరి భాగంతో ఇక్కడ లంకకు వేసిన సేతువును విరిచాడని నమ్మకం. రామసేతు యొక్క ప్రారంభ బిందువుగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 1964లో తుఫాను దాటికి ఇది నాశనమైనప్పటికీ ఈ ప్రాంతం యొక్క శాశ్వత చరిత్ర, ప్రశాంతత భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. రామేశ్వరం జ్యోతిర్లింగం కేవలం రాతి విగ్రహం కాదు. ఇది మన సంస్కృతి, మన చరిత్ర, మన నమ్మకాలకు ఒక బలమైన పునాది. మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలని, ఆ దర్శనం మీ జీవితంలో నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. మీరు ఈ రామేశ్వర చరిత్రను మీ కల్లారా చూసి అనుభవించాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్.